హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బుద్ధి అయితే మనము అనపగింజలు గొజ్జు అయితే చేసుకుంటాము. ఫస్ట్ ఇట్లా బాగా కడుక్కొని వేసుకోవాలి. అనపగింజలు పొట్లు పీక్కోవాలి. అనపగింజలు యాళ్ళు తక్కువ నేను అనుకోవచ్చు కదా, ఇది మాత్రం నైట్ కోసము, దానికోసము కొన్ని ఎత్తుకున్నాము. మాకంటూ సల్తాయి. మీరు పొద్దున్నే చేస్తే ఇంకా జాస్తి తీసుకోండి. దాని జొడ్డికి 2 ఉల్లగడ్డలు, ఒక వంకాయ, ఒకటి చిన్నగా ఉన్నది, ఒకటి పెద్దగా ఉన్నది. ఇప్పుడు దాని చేతిలో ఒక వంకాయ కోసుకోవాలా. కోసుకుని నీళ్ళకి వేసుకోవాలా. ఉల్లగడ్డలు కోసిన తక్షణమే నీళ్ళకి వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి, మళ్ళీ తినే టేస్ట్ ఉండవు. ఇట్లా కడుక్కొని ఇప్పుడు ఒక వంకాయ ఎత్తుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకుని సైడ్కి కట్ చేసుకోవాలి. సైడ్కి కట్ చేసుకుంటే బాగా కక్కుతుంది, ఉడుకుతుంది. మా ఇంట్లో అయితే చిన్న వంకాయలు లేవు, దానికోసమే పెద్ద వంకాయ, వాంగిబాత వంకాయ వేసుకుంటాము. మీ ఇంట్లో చిన్న వంకాయలు ఉంటే మీరు వేసుకోండి, ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇవి కడుక్కొని చిన్న లెమన్ షేపు టమాటాలు 3 ఎత్తుకోవాలి, నాటివి. కట్ చేసుకొని మనం అప్పుడు అనపగింజలు వేసుకున్నదా ఆ కుక్కర్లోకి వేసుకునేలా. మేము 3 ఎత్తుకున్నాము. మీకు పొద్దునే చేయింటే మీరు 5 ఎత్తుకోండి. చూడొచ్చు అన్నీ. ఇవన్నీ వేసుకునేసి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలా. ఇప్పుడు కుక్కర్ని ఎత్తి గ్యాస్ మీద పెట్టుకోవాలా. ఇప్పుడు 2 విజిల్ వేపించుకోవాలా కుక్కర్ని. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలా. ఆనియన్స్ సన్నగా కోసుకొని పెట్టుకోవాలా. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేసి ఇప్పుడు మిరపకాయలు ఎత్తుకోవాలా. ఒక 4-5 గుంటూరు మిరపకాయలు, ఒక 2 బాడిగే మెంతికాయ అంట. ఇది టేస్ట్ కోసం, టేస్ట్ బాగా వస్తుంది. మా మమ్మీ చెప్తానే ఇవి బాగా టేస్ట్ వస్తాయి. ఏహి నేను చూసినాను. ఇవి కారం కోసం, గుంటూరు మిరపకాయ కారం కోసం. ఇవైతే మా మమ్మీ రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఎర్రగడ్డలు, గుంటూరు మిరపకాయ, బాడిగే మెంతికాయ. ఒకటే విజిల్ వచ్చే లోపల కొంచెము ఉప్పు, రసం పొడి, బైమిస్ సాంబార్ పొడి అనేకపోయి రసం పొడి అంటాను. దాని చేతిలో కొంచెం జీలకర్ర, మళ్ళీ టర్మరిక్ పౌడర్, మళ్ళీ కొంచెము కొత్తిమీర, మళ్ళీ కరివేపాకు. చూడొచ్చు బాగా ఉడికినాయి. ఇప్పుడు గంట ఎత్తుకుని దాన్ని బాగా నంచుకోవాలా. మళ్ళీ ఒక మిస్టేక్ చేస్తుంది, రాక్కోవాలని పోయి నంచుకోవాలా అంటాను. ఇంకా మిస్టేక్స్ అన్నీ అయితేనే ఉంటాయి. తిని అదే వాడికండి. మా మమ్మీ ఏమో చెప్తాంది ఈయన. టమాటా మళ్ళీ ఉల్లగడ్డ బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలా. ఒక గిన్నె పెట్టేసి దానిలో నూనె వేసుకోవాలా. నూనె కాగనిక ఫస్ట్ జీలకర్ర, శనగపప్పు. నూనె కాగనిక ఫస్ట్ జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. దానిలోకి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఎండుమిరపకాయలు అప్పుడే చెప్పినాం కదా, అవి. ఇప్పుడు దానిలోకి ఎర్రగడ్డలు వేసుకోవాలా. ఎర్రగడ్డలకు బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా
గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం ఉడిపెట్టి పెట్టుకునే గింజలు దానిలో వేసుకున్నాయండి. ఇప్పుడు గింజలు, టమాటో అన్నీ ఆవిడే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడే చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఉప్పు, సాంబార్ పౌడరు, మళ్ళీ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి 5 నిమిషాలు నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే ఉడికింది. చూడండి మేము గొజ్జు ఇప్పుడు రెడీ అయిపోయి మేము గొజ్జు. ఇప్పుడు ఉడుకు సంగటి పట్టుకొని గొజ్జు వేసుకొని తింటే ఆహా మజానే వేరు. అట్లా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.